వచ్చిందంటే నువ్వు ఏదైనా ఫోన్లో ఏమైనా ఐస్సులు పోయినా షార్టేజ్ అయినా ఛార్జింగ్ పిన్ మదర్బోర్డ్ లాక్ అయినా ఏదైనా ఇష్యూస్ అయినా అనుకో నీకు కావాల్సింది జనాలకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మూమెంటు కెమెరాలే కానీ మదర్ బోర్డే కానీ దాంట్లో ఐస్సులు పోయినా దాంట్లో కొంచెం షార్టేజ్ అయినా డిస్ప్లే పోయినా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే వాళ్ళకు ఫస్ట్ కావాల్సింది రిపేరు. అది రిపేరు నీకు అలా రిపేర్ వచ్చి సక్సెస్ అయినాకో షాప్ పెట్టుకున్న లైఫ్లో మంచిగా హ్యాపీగా బతుకుతావు. ఎందుకంటే కావాల్సింది రిపేరే మొత్తం అన్నీ ఫస్ట్ ఫోను మనం షాప్ పెట్టుకోవడం ముఖ్యం కాదు. ఫస్ట్ రిపేర్ నేర్చుకోవాలి. రిపేర్ నేర్చుకుంటే ఫస్ట్ దాన్ని రిపేర్ మంచిగా ఉన్నాకో కస్టమర్ మంచిగా ఉన్నాకో నీకు వందల మంది సంఖ్యలు పెరిగిపోతుంది. అది రిమైనింగ్ అనేది పెరిగిపోతుంది. మంచి పబ్లిక్ కూడా మోటివేషన్ అనేది షాప్ కూడా విజిట్ అవుతారు. మంచిగా మస్తు ఫేమస్ అవుతుంది. ఇదే కానీ రిపేర్ కావాల్సింది ముఖ్యం. రిపేర్ కావాలి. మూమెంట్ రిపేర్ వచ్చి ఉండాలి. ఇదే కానీ ఎందుకంటే మొబైల్ రిపేరు పూర్తిగా మంచిగా నేర్చుకోవాలి. ఇది ఎందుకని కెమెరాలే కానీ ఇప్పుడు ఐస్లే కానీ చిన్న రంధ్రాలు లేక ఐస్లు ఉంటాయి. అలా చిన్నగా ఉంటాయి. అవి మూమెంట్ అవే నేర్వాలి. ఏది మనం ఏ ఐస్ చేస్తే ఏది చేస్తే ఇప్పుడు ఇందులో మదర్ బోర్డ్ ఫోన్లు ఉన్నాయా మనం వీడియో ఇవన్నీ చేసేది దీనివల్ల మొత్తం కెమెరా. మరి ఆ కెమెరా ముందరికి రావడానికి కారణం ఏమిటి? దాంట్లో గింత ఐస్లు ఉంటాయి. గింతే ఉంటాయి. అవి రంధ్రాలు అది ఒక్కొక్క ఐస్ ఎంత ఖరీదు ఉంటుంది తెలుసా? మినిమం ఒక 3 lakhs పడుతుంది. అంటే మనం ఫోన్లు రేట్లు పెట్టి కొంటాం. అది ఒక మినిమం 2000 3000 అట్లా ఉంటుంది ఒక్కొక్క ఐసు. అది కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కంపెనీకి ఐస్లు ఎందుకు కావాల్సిందంటే ఐస్లు మూమెంట్లో దొరుకుతలేవు. అందుకే కంపెనీ అనేది విజిట్ చేయడం జరుగుతుంది. ఈ పాత ఫోన్లు మళ్ళీ కొత్తగా బ్రాండ్గా తయారవుతాయి. ఇదే మదర్ బోర్డు ఇవే ఐస్లు మళ్ళీ కొత్తగా తయారు చేసి మనకు మార్కెట్లోకి ఇడుస్తుంది అన్నట్టు. అట్లా ఏదే కానీ మీరు పాత ఫోనే కానీ కొత్త ఫోనే ఇప్పుడు పాత ఫోన్ మీరు మదర్ బోర్డు అమ్ముతారు కదా. మదర్ బోర్డు పోతాయి. దాంట్లో ఉన్న ఐస్లు అన్నీ మళ్ళీ చేంజ్ అయ్యి మళ్ళీ మనకు కొత్త మదర్ బోర్డు లేక చేంజ్ చేస్తారు. కెమెరాలు కొత్త చేంజ్ అవుతాయి. డిస్ప్లే కొత్త చేంజ్ అవుతాయి. అన్నీ కొత్త చేంజ్ అయ్యి మళ్ళీ మన ఫోన్ కొత్తగా తీసుకుంటాం. ఫాల్ట్లన్నీ దేంట్లో అనుకున్నాం మన పాత ఫోన్లో ఫాల్ట్లనే అట్లా. ఎందుకంటే రిపేర్ వచ్చి ఉన్నాకో లైఫ్ అనేది రిపేర్ వచ్చి ఉన్నాకో నువ్వు షాప్ పెట్టుకున్న హ్యాపీగా బతకగలవు. అట్లా ఫస్ట్ మూమెంట్ రిపేరు, మొబైల్ రిపేరు. అందులో ఐస్లు పోయినా షార్టేజ్ అయినా ఏదైనా షార్ట్ అయిన ఫోను అది నేర్చుకోవాలి మూమెంట్. అందుకని ఏదే కానీ నేర్చుకోవాలి మొబైల్ రిపేరు. ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. నేర్చుకుంటే సూపర్ ఎంజాయ్. ఏదే కానీ మైండ్ బట్టి నేర్చుకున్నాకో లైఫ్లో బతకగలరు. దర్జాగా బతకాలి. మొబైల్ గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి అన్న. ఎందుకని నేను చెప్తా ఐస్లు దాంట్లో గింతే ఉంటాయి. ఏదే కానీ ఫస్ట్ రిపేర్ వచ్చినాక మస్తు యాడ్వేస్ అప్పుడు షాప్ రెవెన్యూ పెరుగుతుంది మొత్తంలో. అది రిపేర్ కావాల్సిన జనాలకు రిపేర్ నువ్వు ఏ ఫోన్ అయినా లేదన్న రిపేర్ చెయ్యాలి. అదే ఫస్ట్ రిపేర్ చేసినాకనే కస్టమర్కి నచ్చితే ఇంకా వందల సంఖ్యల మంది పెరుగుతుంటారు అన్నట్టు. అట్లా ఇంకా ఫేమస్ అవుతుంటుంది. అప్పుడు విజిట్ అవుతుంటారు షాపు. అప్పుడు చాలా అప్పుడు మనకు అనేది రెవెన్యూ పెరుగుతుంటుంది అన్నట్టు. షాప్ రెవెన్యూ అది మనల్ని ఏదే కానీ రిపేరే కావాల్సింది జనాలకు. ఏదిమైనా లేదు చేయమనద్దు. ఏదైనా చేయాలి. అది ఏ ఫోన్ అయినా సరే ఏదైనా సామ్సంగ్, ఒప్పో, రెడ్మీ, వివో, మోటో, వన్ప్లస్, ఐఫోన్ 17 ఇవన్నీ ప్రతి ఒక్క ఫోను చేయాల్సిందే. ఏదైనా చేయాల్సిందే. దీని ఫాల్ట్ దొరకదు అన్నట్టు కాదు. దొరుకుతాయని కొంచెం వెయిటింగ్ చేయాలి. ఏ ఫాల్ట్లో అయినా ఏ కెమెరాలు అయినా ఏవైనా దొరుకుతాయి. అందుకే వీడియో యూట్యూబ్లో విడుస్తున్నా. లైక్, ఫాలో, షేర్ చేయండి. బాయ్, గుడ్ బై.